మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి యాదాద్రిలో పర్యటించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు అందుతున్న సౌకర్యాలు, ధాన్యంతో అనంతరం వంగపల్లి గ్రామానికి చెందిన రైతు సిద్ది మల్లయ్యతో మాట్లాడి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగుతోందా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటూ ఆరా తీశారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రులు హామీ ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, వేముల వీరేశం తదితరులు పాల్గొన్నారు. చివరి గ్రామ పంచాయతీలో చివరి ప్రొక్యూర్మెంట్ ఎంఎస్పీ మీద కొనుగోలు చేసే వరకు ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్, వరి ధాన్యం కొనుగోలు కొనసాగుతుంది. తడిసిన ధాన్యం కూడా ఎంఎస్పీకే కొనుగోలు చేస్తాము, స్పష్టమైన హామీ ఇస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు వరకు ఆల్రెడీ 58 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 8,575 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ నడుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వరి రైతులకి ఈ రోజుకే ఈ యాసంగి పంటకి 11,000 కోట్లు ఇవ్వడం జరిగింది. ఖరీఫ్ యాసంగి కలిపి ఈసారి తెలంగాణ రాష్ట్రంలో వరి రైతులకు ఇచ్చిన అమౌంట్ భారతదేశంలోనే ఒక రికార్డ్ అని చెప్పింది మనకు.